Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. ఇండియా స్టీల్ ఫ్రేమ్ డస్ నీడ్ ఎ చెక్. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination, governance సంబంధించినటువంటి ఆర్టికల్, GS paper 4 ethics సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా, ఈవెన్ ఎస్ఏ కూడా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. This particular article was actually authored by Vinod Banu, who was the director of Center for Legislative Research and Advocacy. And through this particular article, Mr. Vinod Banu ఏం చేస్తున్నారు అంటే, he is trying to expose some important challenges within the Indian administrative service, IAS service and the broader bureaucratic system of India, bureaucratic ecosystem of Indiaలో కొన్ని ముఖ్యమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. మరి ఈ సవాల్ని కాంప్రహెన్సివ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ద్వారా, సంస్కరణల ద్వారా అడ్రస్ చేయడం నీడ్ ఆఫ్ ద అవర్ అనే విధంగా మనకి ఆథర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ నేను కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, పూర్తి స్థాయిలో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ అట్ ఆల్. బట్ ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్ మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అండ్ ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆన్ డైలీ బేసిస్ మన టెలిగ్రామ్ ఛానల్లో సమ్ ఫ్రీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ మన వెబ్సైట్లో సైన్ అప్ అవ్వకపోతే www.taraias.com మన వెబ్ ప్లాట్ఫామ్కి సైన్ అప్ అవ్వండి. అక్కడ చాలా ఫ్రీ కోర్సెస్ అనేవి మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ ఎన్రోల్ ఇన్ టు దోస్ కోర్సెస్. నో నీడ్ టు పే ఎనీథింగ్. చక్కగా ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఈ ఆర్టికల్ విషయానికి వస్తే, డైరింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాల్డ్ ఇండియన్ బ్యూరోక్రసీ యాజ్ స్టీల్ ఫ్రేమ్. వై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ బ్యూరోక్రసీని స్టీల్ ఫ్రేమ్గా పిలవడం అనేది జరిగింది? బికాస్ ఐఏఎస్, ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ద వైడర్ బ్యూరోక్రసీ ఆర్ నోన్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్ impartiality as well as integrity, right? అండ్ దాంతోపాటుగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అంటాం తెలుగులో. అండ్ దాంతోపాటుగా అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా దే వర్ నోన్ ఫర్ స్ట్రెంగ్త్, బలం. దే వర్ నోన్ ఫర్ విజన్. దే వర్ నోన్ ఫర్ ఎఫిషియన్సీ. They were known for effectiveness. They were known for fair and just decision making. Not just decision making, but fair and just decision making. న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులుగా కూడా మనం చెప్పొచ్చు. And they were known for their flexibility. మారుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో దానికి తగినట్టుగా పాలసీ మేకింగ్ అనేటటువంటి చేసేవాళ్ళు. They were known for adaptation. పరిస్థితులకు అనుగుణంగా పాలసీస్ని కానీ గవర్నెన్స్ సిస్టమ్స్ రూపొందించడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. త్రూఅవుట్ ద హిస్టరీ, ముఖ్యంగా పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ బిల్డింగ్కి ఎంతగానో తోడ్పడినటువంటి ద స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్గా మనం ఇండియన్ బ్యూరోక్రసీని చెప్పొచ్చు. కాకపోతే దో వీ కెన్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ క్వాలిటీస్ టు ఇండియన్ బ్యూరోక్రసీ, దేర్ వర్ స్టిల్ సమ్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నెన్స్లో ఇండియా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఆర్థిక అసమానతలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా వైడెన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఏదైతే ఉందో, గ్రోత్ అండ్ ఇన్నోవేషన్లో కూడా చాలా ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో మనం చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మనం చాలా ఛాలెంజెస్ అనేటటువంటివి చూస్తున్నాం. ఇండియా ఈజ్ ఫేసింగ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు అండర్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్. మరి దో వీ కెన్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ క్వాలిటీస్ టు ఇండియన్ బ్యూరోక్రసీ, వై దీస్ ఛాలెంజెస్ స్టిల్ పెర్సిస్టెంట్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్తో మన ఆథర్ ముందుకు వస్తున్నారు. అండ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ అనేటటువంటివి బ్యూరోక్రటిక్ లెవెల్లో రిజాల్వ్ అవ్వాలి అంటే తప్పకుండా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావడం చాలా అవసరం, కొన్ని సంస్కరణలు తీసుకురావడం చాలా అవసరం అనే విధంగా మన ఆథర్ వినోద్ భాను చెప్తా ఉన్నారు. అండ్ ఈ కాంటెక్స్లో మన ఆథర్ డిఫరెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ బ్యూరోక్రసీ వాటి గురించి మాట్లాడమే కాకుండా ఇప్పటి వరకు ఇండియన్ బ్యూరోక్రసీలో వేరు ప్రభుత్వాలు ఎలాంటి రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావాలని చెప్పి అనుకున్నాయి,
బట్ ఆ రిఫార్మ్స్ అనేటటువంటివి ఇంప్లిమెంట్ కాబడంలో కూడా ఇంకెలాంటి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి అని చెప్తూనే హీ ట్రై టు ప్రొవైడ్ సమ్ రికమెండేషన్స్ యాజ్ వెల్. కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలతో కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే, సిన్స్ వీ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఆల్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అసోసియేట్ విత్ బ్యూరోక్రసీ అకార్డింగ్ టు అవర్ ఆథర్ వినోద్ భాను మనం మాట్లాడదాం. అండ్ గవర్నమెంట్ ఎలాంటి రిఫార్మ్స్ ఓవర్ ద ఇయర్స్ తీసుకురావాలనుకుంది, అండ్ ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఇప్పుడు ఫేస్ చేయడం అనేది జరుగుతుంది మనం. అండ్ దాంతోపాటుగా మన ఆథర్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. వీలైతే ఈ ఆర్టికల్ని 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కాకపోయినా వీడియో చూస్తున్నంతసేపు ఏ చోటనైనా ఈ వీడియో, ఈ సెషన్ మాకు నిజంగా ఉపయోగపడుతుంది, మా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎంతో కొంత సులభం చేస్తుంది అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ బ్యూరోక్రసీ, ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా మాట్లాడదాం, వినాలి నాన్న. సో నౌ let us look at some important challenges associated with bureaucracy in India according to our author Vinod Bhanu. See, post-independent ఇండియాలో బ్యూరోక్రాట్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం లేదా గవర్నెన్స్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం, నేషన్ బిల్డింగ్ కోసం ఎంతగానో తోడ్పాటును అందించడం అనేది జరిగింది. బట్ డ్యూ టు వేరియస్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియన్ బ్యూరోక్రసీ ఎప్పటికప్పుడు అండర్మైన్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. మరి ఏంటా ఇష్యూస్? ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఇండియన్ బ్యూరోక్రసీ. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. పొలిటికల్లీ మోటివేటెడ్ ట్రాన్స్ఫర్స్ కానీ, సస్పెన్షన్స్ కానీ, అండ్ ఈవెన్ పొలిటికల్ లాయల్టీ ఎవరైతే ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, రాదర్ దాన్ మెరిట్, వీటి కారణంగా సివిల్ సర్వెంట్స్ యొక్క మొరాల్ అండ్ ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో అది అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక గుడ్ థింగ్ చేసినటువంటి వాళ్ళకి యూనిట్ టు ఇన్సెంటివైజ్, ఇజంట్ ఇట్? అలా కాకుండా పొలిటికల్ లాయల్టీ ఎవరైతే చూపిస్తారో, పొలిటీషియన్స్కి అనుగుణంగా ఎవరైతే పాలసీస్ని తీసుకొస్తారో, లేకపోతే పొలిటీషియన్స్కి అనుగుణంగా ఎవరైతే గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారో వాళ్ళకి ప్రమోట్ చేయడం కానీ, వాళ్ళకి బెటర్ పొజిషన్స్ ఆఫర్ చేయడం కానీ, పొలిటికల్ లీడర్స్ చెప్పింది కాదన్నటువంటి వాళ్ళని ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ బ్యూరోక్రసీ అండర్మైన్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్ అమ్మ. బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్రీక్వెంట్గా ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళు అప్పటి వరకు తెలుసుకుంది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉపయోగపడుతుందా నెక్స్ట్ వేరే డొమైన్కి ట్రాన్స్ఫర్ చేస్తే? జరగదు. సో స్పెషలైజేషన్ అండ్ దాంతోపాటు ఎక్స్పర్టీస్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కింద మనకు చెప్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి కరప్షన్, తీవ్రమైనటువంటి అవినీతి. సో ఈ అవినీతి కారణంగానే చాలా స్కామ్స్ ఇండియాలో బయటపడడం అనేది జరిగింది, ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ క్యాగ్ లెవెల్లో కూడా చాలా కరప్షన్ బయటపడడం అనేది జరిగింది. ఇన్ని స్కామ్స్ ఎందుకు జరిగినాయి? బికాస్ ఆఫ్ ద నెక్సెస్ లింక్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్. రైట్, ఈ అవినీతి ఒక ముఖ్యమైనటువంటి ఇష్యూగా చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇన్ఎఫిషియన్సీ కూడా. ఇన్ఎఫిషియన్సీ కారణం ఏంటి? పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ వరల్డ్ బ్యాంక్స్ మెజర్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫెక్టివ్నెస్లో కూడా ఇండియా ర్యాంక్ అంత గొప్పగా ఏం లేదు, మోడరేట్గా ఉండవనేది జరిగింది. దట్ రిఫ్లెక్ట్ పూర్ క్వాలిటీ ఆఫ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇండిపెండెన్స్ యాజ్ వెల్. ఓవర్ సెంట్రలైజేషన్ కూడా ఒక కారణం, పొలిటీషియన్స్ చేతుల్లో ఎక్కువ పవర్ ఉండడం కూడా ఒక కారణం. పొలిటీషియన్స్ డైరెక్ట్గా బ్యూరోక్రాట్స్కి వార్నింగ్స్ కూడా ఇచ్చేటటువంటి ట్రెడిషన్ తంత ఏదైతే ఉందో మన ఇండియాలో చూడొచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ సెంట్రలైజేషన్. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. ఇండియాస్ సెంట్రలైజ్డ్ పవర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈవెన్ దట్ ఆఫెన్ సైడ్ లైన్స్ బ్యూరోక్రాటిక్ ఇన్సైట్స్ అండ్ ఎక్స్పర్టీస్. పొలిటీషియన్ చేతిలో ఎక్కువ పవర్ ఉండడం వల్ల ఎఫెక్టివ్ పాలసీ ఎగ్జిక్యూషన్లో వీళ్ళ రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో అది కూడా గవర్నెన్స్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి కారణం అవుతున్నాయని చెప్పి మనకి ఆధార్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇండియాలో ఏం చేయలేదా ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి? చాలాసార్లు ఓవర్ 50 కమిషన్స్ అండ్ వేరియస్ కమిటీస్ ఏవైతే ఉంటే వాటిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. కానీ ఆ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఇండియా వెనుకబడిందని చెప్పి ఇప్పుడు ఆధార్ అభిప్రాయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1966లో తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ఆర్క్, దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఫస్ట్ ఆర్క్, అండ్ దాంతోపాటుగా 2005లో తీసుకొచ్చినటువంటి సెకండ్ ఆర్క్, ఈవెన్ 2005లో తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చాలా రికమెండేషన్స్ అండ్ సజెషన్స్ ఏవైతే ఉంటే వాటితో ముందుకు వచ్చినప్పటికీ వాటిని ఇంప్లిమెంట్ చేశారా? చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి. ఇట్ ఇంక్లూడ్ రికమెండేషన్స్ లైక్ లోవరింగ్ పర్మిసిబుల్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సివిల్ సర్వీసెస్లో చేరడానికి కావాల్సినటువంటి కనీస వయసును తగ్గించాలని, సో దట్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నెన్స్ సిస్టంలోకి వస్తారని చెప్పి రికమెండ్ చేయడం అనేది జరిగింది. పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్స్ ఉండాలి, మెరిట్ బేస్డ్ ప్రమోషన్స్ ఉండాలి, పొలిటికల్ లాయల్టీని బేస్ చేసుకుని ప్రమోషన్స్ ఉండకూడదని చెప్పి లాటరల్ ఎంట్రీ సిస్టమ్ని ఇండియన్ బ్యూరోక్రసీలో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కూడా ఎక్స్పర్టీస్ని మన ఇండియన్ బ్యూరోక్రసీలోకి చేర్చొచ్చు. స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచొచ్చు.
సో దట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుందని చెప్పి సెకండ్ ARC చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ ఈవెన్ దిస్ ఆర్బిటరీ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా సేఫ్ గార్డ్స్ అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడే ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో సాధ్యపడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సివిల్ సర్వెంట్స్ అండ్ బ్యూరోక్రాట్స్ యొక్క మొరాల్ అండ్ ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి సెకండ్ ARC చెప్పినప్పటికీ అవి ఇంప్లిమెంటేషన్ నోచుకున్నాయా? మోస్ట్ ఆఫ్ ద రికమెండేషన్స్ రిమైన్ అన్ఇంప్లిమెంటెడ్. అది ఒక సీరియస్ ప్రాబ్లమ్గా చెప్పొచ్చు. ఈవెన్ జ్యుడిషియరీ కూడా, సుప్రీంకోర్టు కూడా 2013లో సివిల్ సర్వీసెస్ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ దాంతోపాటు రీజియన్ బేస్డ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పోనీ అదైనా ఆ డైరెక్షన్లో ఇంప్లిమెంట్ కాబడిందా అంటే కాబడలేదు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనే విధంగా చెప్పడం అనేది జరిగిందమ్మ. మరి గవర్నమెంట్ ఇలాంటి రికమెండేషన్స్తో ముందుకు వచ్చినప్పటికీ, ఇలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చినప్పటికీ అవి ఎందుకు ఇంప్లిమెంట్ కాబడట్లేదు అనే దానికి కూడా మన ఆథర్ రీజన్స్ చెప్పారు. దాని గురించి కూడా మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at what exactly is stopping for these recommendations or initiatives to get implemented. ఎందుకో ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి అండ్ దాంతోపాటు బ్యూరోక్రటిక్ సిస్టమ్ని మెరుగుపరచడానికి ఇది చేసినప్పటికీ ఇంప్లిమెంటేషన్కి ఎందుకు నోచుకోవట్లేదు? ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే రెసిస్టెన్స్ ఫ్రమ్ విత్ ఇన్ అమ్మ. అంటే ఈవెన్ ద సీనియర్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపార్టెంట్ రిఫార్మ్స్కి అడ్డుకుంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో సీనియర్ బేస్డ్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది, ఒక ప్రాపర్ హైరార్కీ అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్స్ లేదా లాటరల్ ఎంట్రీ లాంటివి తీసుకొస్తే ఇప్పటికే సివిల్ సర్వెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మొరాల్ అండ్ దాంతోపాటు ప్రమోషన్ ఇన్సెంటివ్స్ అనేటువంటి కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది విత్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ ఇట్ సెల్ఫ్ చాలామంది వ్యతిరేకంగా చూపించడం అనేది జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ లాటరల్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే 2018 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లాటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టార్ నుంచి, అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి ముఖ్యమైనటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కీ పాలసీ మేకింగ్ రోల్స్ ఇచ్చి, అంటే ఇంపార్టెంట్ పొజిషన్స్ లైక్ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ ఇలాంటి పొజిషన్స్ ఇవ్వడం ద్వారా గవర్నెన్స్ని బెటర్ చేయొచ్చు, పాలసీ మేకింగ్ బెటర్ చేయొచ్చు, ఒక ఆర్గనైజ్ సిస్టమ్ తీసుకురావచ్చు అని చెప్పి మోడీ గవర్నమెంట్ అనుకోవడం అనేది జరిగింది. బట్ కానీ విత్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ ఇట్ సెల్ఫ్ ఆ రెసిస్టెన్స్ అనేటువంటిది ఉండడం వల్ల, దానికి నో చెప్పడం వల్ల, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ పొలిటికల్ ప్రెజర్ వల్ల కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లాటరల్ ఎంట్రీ తీసుకొచ్చేటప్పుడు పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ ఏం చెప్పాయంటే సివిల్ సర్వీసెస్లో లాటరల్ ఎంట్రీ ఇస్తున్నారు కరెక్టే, మరి దానిలో రిజర్వేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నారా? ఎందుకంటే అప్పటికే ప్రైవేట్ సెక్టర్లో కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు బికాస్ ఆఫ్ ద హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఆర్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అప్పర్ కాస్ట్ పీపులే ఉంటారు. ఈ అప్పర్ కాస్ట్ పీపుల్కే మళ్ళీ సివిల్ సర్వీసెస్ పొజిషన్ ఇవ్వడం ద్వారా మార్జినైజ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంటుంది కదా అని పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్ అపోజిషన్ పార్టీస్ గొడవ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పొలిటిసైజేషన్ కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పొచ్చు ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అప్పటికప్పుడు ఆగిపోవడానికి. అండ్ దాంతోపాటు దీస్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఏవైతే చట్టాలు చేయాలనుకుంటున్నారో ఈ లెజిస్లేషన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ నోచుకోవట్లేదు, ఎనాక్ట్మెంట్కి నోచుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2010లోనే సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్స్, పర్ఫార్మెన్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టినప్పటికీ అది ఇప్పటికి యాక్ట్ అయిందా, ఎనాక్ట్మెంట్ అనేది జరగనటువంటి పరిస్థితి. సో ఆల్ దీస్ బాటిల్ నెక్స్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా గవర్నమెంట్స్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నప్పటికీ అవి ఇంప్లిమెంటేషన్ నోచుకోవట్లా. అండ్ ఇఫ్ లుక్ ఎట్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక కీ ప్రపోజల్తో ముందుకు రావడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గవర్నెన్స్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి తీసుకొస్తాం. సో దట్ వీ విల్ స్ట్రీమ్ లైన్ గవర్నమెంట్ ఆపరేషన్స్, ఇన్ఎఫిషియన్సీని రెడ్యూస్ చేస్తాం, వేస్టేజ్ని తగ్గిస్తాం, రెడెండెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేస్తాం, కరప్షన్ అండ్ ఇంపార్షియాలిటీ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేస్తామని చెప్పి సమ్ ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ లైక్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. మరి ఇండియాలో కూడా అలాంటి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేటటువంటి తీసుకురావడం ద్వారా, అలాంటి ఒక ప్రాపర్ అడ్వైజరీ బాడీని ఇండియాలో తీసుకురావడం వల్ల ఇండియాలో కూడా ఇన్ఎఫిషియన్స్ అనేటటువంటి తగ్గుతాయా లేదా, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేటటువంటి సాధ్యపడుతుందా లేదా, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ కోసం ప్రాపర్ మెట్రిక్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకురాగలమా లేదా. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ని ఆర్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ని ఇంప్లిమెంట్ చేయడం, అదే తరహాలో 2013లో సుప్రీంకోర్టు కూడా అలాంటి రూలింగే ఇచ్చింది. మరి గవర్నమెంట్ ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి మన ఆథర్ ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారమ్మా. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం, మన ఆథర్ వివేక్ భాను ఇచ్చినటువంటి వేరియస్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయి, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది అనే విధంగా రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. సో నౌ లెట్ us look at వేరియస్ రికమెండేషన్స్ గివెన్ బై అవర్ ఆథర్. ప్రాపర్ వే ఫార్వర్డ్ ఇవ్వడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏమి ఇచ్చారు అంటే రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజ్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. మెరిట్ అండ్ డొమైన్ ఎక్స్పర్టీస్ మీద ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది గవర్నమెంట్ పెట్టాలి. అండ్ దాంతోపాటుగా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేటటువంటిది కూడా ప్రొవైడ్ చేయాలి. ఒక స్పెసిఫిక్
స్పెషలైజ్డ్ పాలసీ రోల్స్ అనేటటువంటివి ఒక సివిల్ సర్వెంట్కి అసైన్ చేసినప్పుడు దానికి ముందుగానే ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనేటటువంటి ఉండాలి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్స్ అనేటటువంటి ఇవ్వాలి అంటే ఆ పెర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ప్రాపర్ మెట్రిక్స్ అనేటటువంటి అవసరమా లేదా? ప్రాపర్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ సిస్టమ్ అనేది అవసరమా లేదా? అవసరం. మెజరబుల్ అండ్ డేటా డ్రివెన్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రమోషన్స్ అనేటటువంటివి చాలా అవసరం రాదర్ దాన్ సీనియారిటీ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. రోబస్ట్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎఫిషియన్సీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఏవైతే ఉంటాయో మానిటర్ చేయబడాలి అని చెప్పి మన ఆధార్ అభిప్రాయపడడం అనేది జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, బ్యూరోక్రటిక్ అటానమీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. పొలిటిసైజేషన్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. సో దీస్ ఆర్బిట్రరీ ట్రాన్స్ఫర్స్ అండ్ దీస్ పొలిటికల్ లాయల్టీని బేస్ చేసుకుని ప్రమోషన్స్ ఇవ్వడం ఏదైతే ఉందో దానికి ఎగనెస్ట్గా సేఫ్ గార్డ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏం చెప్పారు అంటే అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావాలి. జవాబుదారీతనం అనేటటువంటిది తప్పకుండా బ్యూరోక్రటిక్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక ఇండిపెండెంట్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం ద్వారా బ్యూరోక్రటిక్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటున్నారు, దేన్ని బేస్ చేసుకుని అప్రూవల్స్ ఇస్తున్నారు అనే విధంగా ఒక ఇండిపెండెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయి, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి బాడీస్ ఉండాలి. అవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు సివిల్ సర్వీసెస్ అడ్వైజరీ బాడీకి ఈ సర్వేస్ అండ్ డేటా ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రాపర్గా ఉండాలి. సెకండ్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూపొందించాలి. బ్యూరోక్రటిక్ అటానమీకి సంబంధించి సేఫ్ గార్డ్స్ తీసుకురావాలి. అకౌంటబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేసే విధంగా రిఫార్మ్స్ అనేవి ఉండాలనే విధంగా మనకి ఆర్డర్ ఇక్కడ చెప్పారమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ప్రాపర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు GS పేపర్ 2 గవర్నెన్స్కి ఉపయోగపడుతుంది, GS పేపర్ 4 ఎథిక్స్కి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటుగా మీకు ఎస్ఏకి కూడా ఈ ఆర్టికల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కాకపోయినా వీడియో చూస్తున్నంతసేపు ఏ ఒక్క చోటైనా ఈ వీడియో మాకు ఉపయోగపడుతుంది, ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి అని మీరు అనుకుంటే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినాలమ్మా. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్యానరీ ఇన్ ద కెనోపీ. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 3 of our examination. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్. GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ కూడా కాంప్రహెన్సివ్ కదా, ఫస్ట్ ఆర్టికల్ లాగానే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, రీసెంట్గా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2023 రిలీజ్ కాబట్టడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ 25% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మాస్ కవర్డ్ విత్ ఫారెస్ట్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. భారతదేశంలో 1/4 వంతు భూభాగం అడవులను కలిగి ఉంది అనేటటువంటి ఒక బ్రైట్ స్పాట్ని దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో చెప్తుంది. ఇక్కడ చాలా మంచిదే కదా సార్, చాలా మంచి విషయమే కదా సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ అకార్డింగ్ టు ఆర్ ఆథర్ దేర్ ఈజ్ యాక్చువల్లీ ఎ రెడ్ ఫ్లాగ్, సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. మనకు కనిపించినటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయకపోతే చాలా కష్టం అనే విధంగా మన ఆథర్ చెప్తున్నారు. ఈ ఫర్దర్ ఎంఫసైజ్ దట్ ఎకనమిక్ గ్రోత్ కెనాట్ బి అలౌడ్ టు బైపాస్ ఎన్విరాన్మెంటల్ లాస్. ఆర్థిక అభివృద్ధి పేరుతో పర్యావరణ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని అండర్మైన్ చేసే ప్రయత్నం ఎప్పటికీ జరగకూడదనే విధంగా మన ఆథర్ చెప్పారు. అయితే దిస్ పర్టికులర్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి మన వైశ్రీ మేడం డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేయడం అనేది జరిగింది. వీలైతే ఆ వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఆర్టికల్లో నేను ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఏవైతే ఛాలెంజెస్ని ఎక్స్పోజ్ చేశారో వాటి గురించి మాత్రం మాట్లాడదలుచుకున్నాను. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా, కొలినియల్ టైంలో అంటే బ్రిటిష్ రూల్ ఉన్నటువంటి సమయంలో ఫారెస్ట్ని సోర్స్ ఆఫ్ టింబర్ కింద మాత్రమే చూసేవాళ్ళు అన్నమాట. ఒక న్యాచురల్ రిసోర్సెస్ లాగానే చూడడం అనేది జరిగింది. కేవలం వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ ఆర్ అసెట్స్ కింద మాత్రమే చూడడం అనేది జరిగింది. బట్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా గవర్నమెంట్ వేరు చట్టాలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 ఒకటి. ఇంకొకటి ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 కూడా చేయడం అనేటువంటి జరిగింది. అడవులు కేవలం మనీ మేకింగ్ మిషన్స్కి మాత్రమే చూడకుండా దే ఆర్ సెంట్రల్ టు హ్యూమన్ సర్వైవల్ యాజ్ దే ప్రొవైడ్ ఎసెన్షియల్ రిసోర్సెస్ లైక్ ఫుడ్, షెల్టర్, ఎకలాజికల్ స్టెబిలిటీ అనే విధంగా గవర్నమెంట్ ఈ చట్టాల రూపంలో ఎక్నాలెడ్జ్ చేయడం మొదలుపెట్టింది.
బట్ స్టిల్ ఈ చట్టాలు అనేటువంటివి, ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఛాలెంజెస్, చాలా సవాళ్ళు ఉన్నాయని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎట్ ఎ గ్లాన్స్ అవి మనకి చెప్పినటువంటి, ఆ రిపోర్ట్ మనకి చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కన్సర్న్స్ కూడా ఉన్నాయని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. ఎటువంటి ఛాలెంజెస్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డెఫినిషనల్ కన్ఫ్యూజన్ ఆర్ ఇన్ఎడిక్వేట్ డెఫినిషన్స్గా మనకి చెప్తున్నారన్నమాట. ఫారెస్ట్ ల్యాండ్ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేయడంలో చాలా అంబిగ్విటీస్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ అంబిగ్విటీస్ అనేటటువంటివి ఎన్విరాన్మెంటల్ లాస్లో లూప్ హోల్స్గా మారి చాలామంది వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనిటీ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్లూడ్ చేయడం ఫ్రమ్ ద స్పీర్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. ఉదాహరణకి కమ్యూనిటీ ఫారెస్ట్ అంటే ఏంటి? ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఆ అడవుల నుంచి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ అని ఇవన్నీ సేకరించి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఫారెస్ట్ డెల్లర్స్ లేదా హ్యూమన్ ఇన్హాబిషన్ ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉంటాయో వాటిని ఫారెస్ట్ ల్యాండ్ అనేటువంటి పదం నుంచి తొలగించడం అనేది జరిగింది. వెరాస్ ద ప్లాంటేషన్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడుతున్నందుకు కంపెన్సేషన్గా వాళ్ళు నాటినటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ రీజియన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద ఇంక్లూడ్ చేయడం ఏదైతే ఉందో అది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ కింద చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనం ఇంకా ఇండియాలో ఫారెస్ట్ ల్యాండ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనే భ్రమలోనే ఉంటాం, అనే మిథ్యలోనే ఉంటాం. బట్ కానీ ప్లాంటేషన్స్ అనేటటువంటివి ఫారెస్ట్ ల్యాండ్స్కి సమానం అని చెప్పి మనం అనుకోగలుగుతామా? అలా కుదురుతుందా? అది జరుగుతుందా? జరగదు. ఎందుకంటే దీస్ ప్లాంటేషన్స్ అనేటటువంటివి ఒక థిక్ ఫారెస్ట్ కవర్గా మారడానికి ఎంత సమయం పట్టొచ్చు, ఎన్నాళ్ళు పట్టొచ్చు, అది గవర్నమెంట్ ఆలోచించాలి. అండ్ దాంతోపాటుగా సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇండియాలో బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా కోల్పోతున్నాం మనం. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోతున్నాం అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, వెస్టర్న్ ఘాట్స్, నీలగిరీస్, నార్త్ ఈస్ట్ అండ్ కచ్ అండ్ అండమాన్ రీజన్స్లో క్రిటికల్ ఎకోసిస్టమ్స్ అండ్ మ్యాంగ్రూవ్స్ వీటి కవర్ ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంది. అది ఒక ముఖ్యమైనటువంటి థ్రెటనింగ్ ఇష్యూ, ఎకోసిస్టమ్ యొక్క స్టెబిలిటీని డిస్టర్బ్ చేసేటువంటి ఇష్యూ అని చెప్పి గవర్నమెంట్స్ ఆలోచించాలని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ దీస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ లాస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా వీక్గా ఉంది, చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది అనే విధంగా కూడా మన చీఫ్ ఎడిటర్ చెప్తా ఉన్నారు దిస్ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 తీసుకొచ్చారు. దానిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనే దాని యొక్క స్కోప్ ఏదైతే ఉందో దాన్ని నారో డౌన్ చేశారు. అండ్ దాంతోపాటుగా న్యాచురల్ ఫారెస్ట్ కంటే ఎక్కువగా ప్లాంటేషన్స్ని ప్రియారిటైజ్ చేయడానికి కంపెన్సేటరీ అఫారెస్టేషన్ పాలసీస్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది, రైట్? బట్ గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే దీస్ ప్లాంటేషన్స్ కెన్ నెవర్ బీ ఈక్వేటెడ్ టు న్యాచురల్ ఫారెస్ట్. సహసిద్ధంగా ఏర్పడినటువంటి అడవులు ఏవైతే ఉంటాయో దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్యాలెన్సింగ్ ఎకలాజికల్ స్టెబిలిటీ, ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ స్టెబిలిటీ, ఇజంట్ ఇట్? బట్ అడవులు నరికేసుకోండి, కంపెన్సేషన్గా అఫారెస్టేషన్ మెజర్స్ లేదా ప్లాంటేషన్స్ అనేటటువంటివి తీసుకురండి అనేటటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఇవి దిస్ పర్టికులర్ లాస్ ఏవైతే ఎన్విరాన్మెంటల్ లాస్ ఏవైతే నేరో డౌన్ చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్థన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేటటువంటివి సిగ్నిఫికెంట్గా లాస్ట్ 2 yearsలో విపరీతంగా పెరుగుతున్నాయి. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ని ట్యాకిల్ చేయడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్, ట్రైనింగ్, ఎక్స్పర్టీజ్ మనకు నిజంగా ఉందా అంటే ఉండనటువంటి పరిస్థితి. అండ్ గవర్నమెంట్ ఈజీ పాలసీస్ని తీసుకురావడం అనేది జరుగుతుంది, డెవలప్మెంట్కి పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది. కన్జర్వేషన్ అనేటటువంటిది కష్టం, వెరాస్ కంపెన్సేషన్ అనేటటువంటిది ఈజీ. సో అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడాలి అనే పేరుతో కన్జర్వేషన్ కంటే ఎక్కువగా కంపెన్సేషన్కి ప్రియారిటైజ్ చేస్తూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఆలోచించాల్సింది వీ కెనాట్ ఈక్వేట్ న్యాచురల్ ఫారెస్ట్ విత్ దీస్ ప్లాంటేషన్స్ ఆర్ ఎఫారెస్టేషన్ పాలసీస్ ఆర్ మెజర్స్ అనే విధంగా ప్రభుత్వాలు ఆలోచించట్లేదని చెప్పి మన ఆథర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. అండ్ నౌ ఆర్ ఆథర్ ఆల్సో గేవ్ సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్, కొన్ని రికమెండేషన్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటా వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్, ఫారెస్ట్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయి, డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి యాంబిగ్యూటీ ఆర్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో తప్పకుండా ప్రభుత్వాలు దూరం చేయాలి, క్లారిటీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి, డిక్షనరీ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయి, ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, బతుకుతూ ఉంటారో ఫారెస్ట్లో, వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో అవి కాపాడబడే విధంగా గవర్నమెంట్స్ ఆలోచన అనేటువంటిది చేయాలి అనే విధంగా కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పాలసీస్ ఏవైతే ఉంటాయో ఫారెస్ట్ కన్జర్వేషన్ పాలసీస్ని స్ట్రెంథన్ చేయాలి, ప్రాపర్ మానిటరింగ్ అనేటటువంటిది పెట్టాలి, డేటా కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలి, ఫారెస్ట్ హెల్త్ యొక్క అనాలిసిస్, ఫారెస్ట్ కవర్ ఒక్కటే సరిపోదు, ట్రీస్ యొక్క హెల్త్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అండ్ దిస్ ఫారెస్ట్ కవర్ ఎంతవరకు కార్బన్ సింక్ కిందండి, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, కార్బన్ ఉద్గారాలని
పీల్చుకొని అడ్రస్ చేయగలవు. సో ఈ విధంగా ప్రాపర్ డేటా బ్యాకింగ్తో డేటా డ్రివెన్ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సఫిషియంట్ రిసోర్సెస్ ఉండేలాగా చేయాలి. ట్రైనింగ్ అండ్ ఎక్విప్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, ఎస్పెషల్లీ టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్ అండ్ ఎకో సిస్టమ్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి. అండ్ దాంతోపాటుగా గవర్నమెంట్ షుడ్ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్, గ్రోత్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్. ఆర్థిక అభివృద్ధి అవసరమే, దాంతోపాటుగా ఫారెస్ట్ కవర్ కన్జర్వేషన్, కమ్యూనిటీ రైట్స్ కాపాడడం కూడా అంతే అవసరం అనే విధంగా గవర్నమెంట్ ఆలోచించాలి. అండ్ దాంతోపాటు ఇండిజినస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫారెస్ట్ కన్జర్వేషన్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్లీ జనరేషనల్ ఇండిజినస్ నాలెడ్జ్ని కలిగి ఉంటారు. సో లోకల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయడం ద్వారా టు మేనేజ్ అండ్ ప్రొటెక్ట్ ఫారెస్ట్. అండ్ దాంతోపాటు పార్టిసిపేటరీ గవర్నెన్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయి, యాక్షన్ బేస్డ్ గవర్నెన్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయి వాటిని తీసుకురావడం ద్వారా ఇండియాలో ఫారెస్ట్ కవర్ని మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం, ఫారెస్ట్ హెల్త్ ఏదైతే ఉందో కాపాడగలుగుతాం. అండ్ దాంతోపాటుగా మన కంట్రీని ఫర్ జనరేషన్స్ ఫర్ ఎటర్నిటీ ఇన్హాబిటబుల్గా మనం కంటిన్యూ చేయగలుగుతాం. పీపుల్ లివింగ్ కండిషన్స్ బెటర్గా ఉండేటట్టు, సాధ్యపడేటట్టు, పీపుల్ యొక్క హెల్త్ అనేటువంటిది బెటర్గా ఉండేటట్టు కూడా మనం చేయగలుగుతాం. దాంతోపాటు మన క్లైమేట్ గోల్స్ ఏవైతే ఉంటాయో మనం ప్రపంచ వేదికల మీద నెట్ న్యూట్రాలిటీ రీచ్ అవుతాం, కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తామని చెప్పి ప్రామిసెస్ చేశాం కదా, ప్రతిజ్ఞలు చేశాం కదా, వాటిని కూడా పర్ఫెక్ట్గా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఈ విధంగా మన చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఈ ఆర్టికల్లో చాలా రికమెండేషన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. రైట్, కాంటెక్స్ట్ని అర్థం చేసుకున్నాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడాం, వేరియస్ ఛాలెంజెస్ని అడ్రస్ చేసాం, ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ఎన్విజనింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ స్కిల్ సప్లయర్, one of the most important articles relevant to GS paper 3 of our examination, economics సంబంధించినటువంటి ఆర్టికల్. This article was actually authored by SK Sasikumar, Labor and Migration Analyst and former senior faculty at VV Giri National Labour Institute. So through this particular article మన author SK Sasikumar ఏం చెప్తున్నారు అంటే, as our honorable Prime Minister Narendra Modi recently said, India had a great potential in becoming a global skill supplier. కానీ అది జరగాలంటే India must design a comprehensive national policy on international labor migration with skill-centered migration anchored as one of the fundamental pillars. సో రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారు, ఇండియా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విల్ ప్లే ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ ద గ్లోబల్ జాబ్ మార్కెట్ అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. గ్లోబల్ స్కిల్ లేబర్ మార్కెట్లో భారతదేశం ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలకమైన పాత్ర పోషిస్తారు, అది కూడా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇంకా కీలకమైన పాత్ర పోషిస్తారనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ ట్రెండ్స్, దే ఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ హిస్ విజన్ యాజ్ వెల్. ఎందుకంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, జర్మనీ లాంటి కంట్రీస్లో ఎల్డర్లీ పాపులేషన్ సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నారు అండ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గుతుంది. వెరాజ్ ఇండియాలో మనం చూస్తే స్టిల్ 2047 2047 వరకు ఇండియా విల్ బీ ఇన్ డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో మనం ఉండబోతున్నాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? A dividend that a country can accrue or get through demographic transition, demographic numbers. Demographic dividend ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, ఒక కంట్రీలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎల్డర్లీ పాపులేషన్ లేదా డిపెండెంట్స్ కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, చిన్నపిల్లల కంటే ఎల్డర్లీ కంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ దేశం డెమోగ్రఫిక్ డివిడెండ్లోకి అడుగు పెడుతుంది అని అర్థం. మరొక కంట్రీలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే, అందరూ వర్క్ ఫోర్స్ బెటర్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, తప్పకుండా కంట్రీ యొక్క ఎకానమీ అనేటువంటిది మెరుగయ్యే అవకాశం ఉంటుంది, గ్రో అయ్యే అవకాశం ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. వెరాజ్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ జపాన్ అండ్ జర్మనీ, ఇక్కడ మీరు చూస్తే రివర్స్ జరుగుతుంది అనమాట. అంటే ఈ డిపెండెంట్స్ లేదా ఎల్డర్లీ పాపులేషన్ విపరీతంగా పెరుగుతున్నారు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేటువంటి తగ్గుతుంది. మరి వాళ్ళ ఎకానమీస్ని కాంప్రమైజ్ అవుతారా? అవ్వరు. దే డెఫినెట్లీ నీడ్ టు వెల్కమ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి కంట్రీస్ నుంచి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని తప్పకుండా అక్కడ తీసుకుంటారు బై ప్రొవైడింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ప్రొవైడింగ్ వర్క్ పర్మిట్స్ ఆర్ వర్క్ ఇన్సెంటివ్స్ ఎట్సెట్రా. రైట్, ఈ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా తప్పకుండా లెవరేజ్ చేసుకోవాలి, తప్పకుండా ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఇన్ ద స్పేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇండియా ఒక సూపర్ పవర్గా మారాలి అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మన ఇండియన్ స్కిల్డ్ మైగ్రెంట్స్ చూస్తే వాళ్ళకి ట్రెడిషనల్ డెస్టినేషన్స్ ఏమున్నాయి? ఇండియా నుంచి ఎక్కువగా ఏ కంట్రీస్కి వెళ్తారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా యూరోపియన్ కంట్రీస్ లైక్ యూకే అండ్ దాంతోపాటు ఈవెన్ కెనడాకి చాలా మంది వెళ్తారు అండ్ ఈవెన్ గల్ఫ్ కంట్రీస్కి కూడా చాలా మంది వెళ్తారు. బట్ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వెళ్ళరు, మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తారు. సో ఆ పర్టికులర్ కంట్రీస్లో కూడా లేబర్ ఫోర్స్ షార్టేజ్, ఎస్పెషల్లీ స్కిల్ లేబర్ ఫోర్స్ షార్టేజ్ ఉంది.
అండ్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. దీన్ని ఇండియా లివరేజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎమర్జింగ్ డెస్టినేషన్స్ కూడా ఇండియాకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ అవ్వచ్చు, సౌత్ కొరియా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్ విపరీతంగా పెరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో చాలామంది ఆ కంట్రీస్కి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్ సంపాదించుకొని స్థిరపడతా ఉన్నారు. అవునా? సో దిస్ డైవర్స్ కంట్రీస్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి స్కిల్ షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా పర్ఫెక్ట్గా లివరేజ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఇండియా షుడ్ బికమ్ అన్ ఎపిసెంటర్ ఫర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, స్కిల్డ్ లేబర్ మార్కెట్ అనే విధంగా మన ఆథర్ ఎవరైతే ఉన్నారో చెప్తున్నారమ్మ. అయితే ఇప్పటి వరకు ఇండియా లేబర్ మైగ్రేషన్కి సంబంధించి ఎలాంటి పాలసీస్ ఫాలో అవుతుంది? ట్రెడిషనల్గా మనం బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేటువంటి చేసుకుంటున్నాం వేరే కంట్రీస్తో. ముఖ్యంగా యూఎస్తో బైలేటరల్ అగ్రిమెంట్ ఉంది, కెనడాతో బైలేటరల్ అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే రీసెంట్గా ఇండియా కెనడా స్టాండ్ ఆఫ్ ద్వారా అది కాస్త హార్ట్లోకి రావడం అనేటువంటి జరిగింది. అంటే ఇది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎటువంటి ఛాలెంజెస్ ఆర్ బాటిల్ నెక్స్ ఆర్ వీసా ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి మైగ్రేట్ అయ్యే విధంగా బైలేటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయి వేరియస్ కంట్రీస్తో మనం చేసుకున్నాం. అండ్ దాంతోపాటుగా ఎమిగ్రేషన్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడిప్పుడే మనం సంపాదిస్తున్నాం. బట్ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే కరెంట్ డేటా ఆన్ లేబర్ అవుట్ఫ్లోస్ ఏవైతే ఉంటాయి, మైగ్రెంట్ లేబర్ అవుట్ఫ్లోస్ లిమిటెడ్గా ఉన్నాయి. సో లో స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే కవర్ చేస్తూ ఉన్నాము. కానీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం మ్యాప్ చేయలేకపోతున్నాం. బెటర్ డేటా లేకపోతే ఏ కంట్రీలో ఏ స్కిల్కి డిమాండ్ ఉందో తెలియకపోతే మనం ఎలా కంట్రీతో జాబ్ ఆపర్చునిటీస్ కల్పించమని చెప్పి మనం మాట్లాడుకోగలుగుతాం, బెటర్ అగ్రిమెంట్స్ చేసుకోగలుగుతాం అని చెప్పి మన ఆథర్ ఎస్కే శశికుమార్ చెప్తున్నారమ్మ. హీ యాక్చువల్లీ ఎక్స్పోజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ స్కిల్ మ్యాన్ ఫోర్స్ అండ్ లేబర్ ఫోర్స్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఫ్రాగ్మెంటెడ్ పాలసీ స్ట్రక్చర్. ఒక కోహెసివ్ నేషనల్ పాలసీ ఏదైతే ఉందో అది లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎ కాంప్రహెన్సివ్ పాలసీ ఆర్ మల్టీఫెస్టెడ్ పాలసీ లేకపోవడం విత్ రెస్పెక్ట్ టు లేబర్ మైగ్రేషన్, అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూగా చెప్తున్నారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉందని మనం చెప్తున్నప్పటికీ సో ఎంప్లాయ్మెంట్, స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది జనరేట్ చేసే విధంగా స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామా? ఎడ్యుకేషన్ ఇదంతా ఇప్పటి వరకు స్ట్రక్చరల్లీ మనం స్ట్రెంథన్ చేసుకున్నామా? లేదు. సో దేర్ వర్ సమ్ స్కిల్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయి, స్కిల్ గ్యాప్స్ ఉన్నాయి. అండ్ డేటా డెఫిషియన్సీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద చెప్తున్నారు. ఎమర్జింగ్ స్కిల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి డేటా లేదు. ఏవి సన్షైన్ సెక్టార్స్, ఎక్కడ స్కిల్ మ్యాన్ పవర్ అవసరం అనే విధంగా మనకి రియల్ టైం డేటా ఏదైతే ఉందో, డేటా అనాలిసిస్ ఏదైతే ఉందో లేనటువంటి పరిస్థితి ఇండియాలో. సో దాన్ని అడ్రస్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ జరుగుతాయంటే నామమాత్రం ఫర్ నేమ్ సేక్ జరుగుతూ ఉంటాయి. బట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ స్టాండర్డ్స్కి అలైన్ అవుతూ ఉన్నాయా, నిజంగా గ్లోబల్లీ వేరు వేరు ప్రపంచ దేశాలు కావాలనుకున్నటువంటి ఇండస్ట్రీ డిమాండ్స్కి తగినట్టుగా మనం స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని తయారు చేయగలుగుతున్నామా ఇండియాలో అనేటటువంటిది కూడా ఒక సమస్య. అండ్ దాంతోపాటుగా రిటర్న్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నెగ్లెక్ట్కి గురవుతున్నారని కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మీరు గమనిస్తే చాలామంది ఏమంటారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకో లేకపోతే ఆస్ట్రేలియాకో కెనడాకో ఎక్కడికో వెళ్తాం, బాగా సంపాదించుకుంటాం, ఇక్కడికి వచ్చి వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటారు. బట్ కానీ అక్కడ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్టీస్తో పనిచేసి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్లో పనిచేసి ఉండొచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పనిచేయచ్చు. సో వాళ్ళు ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ని మనం పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోలేకపోతున్నామని కూడా ఆథర్ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఛాలెంజ్ని కూడా ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇన్ఎడిక్వేట్గా ఉన్నాయి, ప్రాపర్గా లేవు. సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది లేదు టు మానిటర్ అండ్ అనలైజ్ లేబర్ మైగ్రేషన్ ట్రెండ్స్ అండ్ స్కిల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విధంగా మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడమే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్తో కూడా మన ఆథర్ ముందుకు వచ్చారు. ఫస్ట్, ఒక కాంప్రహెన్సివ్ నేషనల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలి విత్ రెస్పెక్ట్ టు లేబర్ మైగ్రేషన్ ఇన్ ఇండియా అనే విధంగా ఒక ఆల్ ఇండియా పాలసీ ఏదైతే ఉందో అది తీసుకురావాలి. బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్ కలిపి ఈ పాలసీని తీసుకురావడంలో, ఈ పాలసీ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, దీన్ని అడ్రస్ చేయాలనే విధంగా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు స్కిల్ సెన్సెస్ అండ్ దాంతోపాటుగా స్కిల్ ఫోర్కాస్టింగ్ అనేటటువంటి జరగాలి, స్కిల్ మ్యాపింగ్ అనేటటువంటి జరగాలి. ఇండియాలో ఏ రీజియన్లో ఏ స్కిల్కి సంబంధించినటువంటి పీపుల్ ఉన్నారు అండ్ ఏ కంట్రీస్లో ఏ స్కిల్ కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, కావాల్సిన కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్కిల్డ్ పీపుల్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ పాలసీస్ లేదా క్రిటికల్ మినరల్స్కి సంబంధించి స్టడీ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళకి ఆ ప్రాంతంలో కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే విధంగా మనం అగ్రిమెంట్స్ అనేటటువంటి చేసుకోవచ్చు. సో ప్రాపర్ డేటా డ్రివెన్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ అనేటటువంటివి ఉండాలి. అప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ గురించి అండ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ గురించి మనకు అర్థమవుతాయని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫిషియెంట్గా లేవు. గ్లోబల్లీ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అండ్ కాంపిటెన్సీ ఏదైతే ఉంటుందో మన కరికులంలో యాడ్ చేయాలి.
ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ స్కిల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగినట్టుగా బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇనిషియేట్ చేయాలి. ఏ కంట్రీని టార్గెట్ చేస్తున్నామో ఆ కంట్రీని బేస్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. అండ్ ప్రాపర్ అక్రెడిషన్ అండ్ దాంతోపాటు సర్టిఫికేషన్ కూడా ఉండాలి. ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ గ్లోబల్లీ ఎక్నాలజీ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి అక్కడ ఈజీగా జాబ్స్ తెచ్చుకునే విధంగా మనం ఒక ఫెర్టైల్ గ్రౌండ్ అనేటటువంటిది క్రియేట్ చేయొచ్చు అనే విధంగా కూడా చెప్తున్నారు. అండ్ మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉండాలి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి టు కలెక్ట్, అనలైజ్ అండ్ రిపోర్ట్ డేటా ఆన్ మైగ్రేషన్ ట్రెండ్స్ అండ్ స్కిల్స్. ఏ ప్రాంతం నుంచి ఎక్కువ ఏ కంట్రీకి వెళ్తూ ఉన్నారు అండ్ ఏ స్కిల్ ఉన్నటువంటి పీపుల్ ఎక్కువగా వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ని కోరుకుంటున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తున్నారు, దీనికి సంబంధించి ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే మనం ఏం చేయొచ్చు, ఈ ఫోర్కాస్ట్ను ఉపయోగించుకొని ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్, డేటా డ్రివెన్ పాలసీ మేకింగ్, యాక్షన్ బేస్డ్ పాలసీ మేకింగ్ అనేటువంటి సాధ్యపడేలాగా మనం చేయొచ్చు. సో గ్లోబల్ స్కిల్స్ అప్లయర్గా ఇండియా కలలు కంటే సరిపోదు, దానికి కావాల్సినటువంటి కాంప్రహెన్సివ్ అప్రోచ్తో ఇండియా ముందుకు రావాలి. ప్రాపర్ డేటా డ్రివెన్ మెకానిజమ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయాలి, పాలసీస్ తీసుకురావాలి, గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అయ్యేలాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి తీసుకురావాలి. స్కిల్ పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా వేరే కంట్రీస్తో అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలి. స్కిల్ పార్ట్నర్షిప్స్ అండ్ స్కిల్ అప్లిఫ్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టాలి. రిటర్న్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేయాలి. వాళ్ళ స్కిల్స్ మన కంట్రీకి తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా ఇండియా కాంప్రహెన్సివ్ స్ట్రాటజీస్తో ముందుకు రావాలి అని చెప్పి మన ఆథర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో భాగంగా మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు మన హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. చాలా చక్కగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మంచిగా మన ఆర్టికల్స్ పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎందుకు సార్ తక్కువ ఆర్టికల్స్ కవర్ చేస్తున్నారని. మీరు గమనిస్తే మనం యూపీఎస్సీ 2025 అని చెప్పి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్డ్ క్విజ్ అనేటటువంటిది మనకి వెంకట్ సార్ చేస్తూ ఉన్నారు. దానిలో మీకు ఒక 5 ఆర్టికల్స్ తప్పకుండా కవర్ అవుతాయి, ఇజంట్ ఇట్? సో ప్రిలిమ్స్ బేస్డ్ ఆర్టికల్స్ అనేటువంటి తప్పకుండా అక్కడ మనం కవర్ చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఒక 5 ఆర్టికల్స్, ఇక్కడ 4 to 5 ఆర్టికల్స్, సో దట్ కాంప్రహెన్సివ్గా మీరు కవర్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ ఎసెన్షియల్స్లో భాగంగా కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని హోలిస్టిక్గా 360 degreesలో కవర్ చేస్తున్నాం. సో ఎక్కువ ఆర్టికల్స్ కవర్ అవ్వట్లేదు, నేను ఏమైనా మిస్ అయిపోతున్నాను అనే ఫోమో అనేటటువంటిది మైండ్లో పెట్టుకోకండి. విత్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ అండ్ ద ఫ్రీ రిసోర్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్స్ అండ్ ఆల్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ యాజ్ ఆఫ్ నో, వాటి ద్వారా కాంప్రహెన్సివ్గా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది అవుతుంది, కాంప్రహెన్సివ్గా మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది జరుగుతుంది, నాది హామీ. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ అమ్మ.